ప్రతిసారి पैसा వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే సుధీర్ ఈ రోజు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా? తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. Who are you? The dude says Zara, put your Zara. Who are you? Who are you? Huh? ఏంటే నేను ఇందా నుంచి నోరుపోయేలా హూ ఆర్ యూ అంటే ఐఎమ్ అదో ఐఎమ్ ఇదో అని చెప్పకుండా అలా గుడ్లు అప్పగించి వస్తావు. ఐఎమ్ యువర్ పెళ్ళం. నువ్వు పెళ్ళానివి కాదే, నా ఆనందానికి వేసిన గొల్లేనివే. ఎలా నోడు ఫోన్ చేస్తున్నాడు. హలో బాస్ బాస్ చెప్పండి. ఫైల్స్ పెట్టా కదా అక్కడ పెట్టాను. అది కాదు బాస్ నేను చెప్పేది వినండి. బాస్ నేను అక్కడ మనం పిఏకి ఇచ్చారు ఫైల్స్ అక్కడే ఉంటా. జాబ్ పోయిందా? ఎందుకు కొడుతున్నారండి? ఒక నిమిషం ఆలోచించుకొని. ఫ్యాన్ ఏంటి 1 స్పీడ్ లో పెట్టావు అంటే గాలి తక్కువ వచ్చి నువ్వు అక్కడ చచ్చిపోవాలనే కానీ ఆలోచన ఏంటి? చూస్తున్నావు మార్చు. ఏంటి 5 లో పెట్టావు అంటే ఫ్యాన్ స్పీడ్ తిరిగినంత స్పీడ్ గా ఎలక్ట్రిసిటీ బిల్ తిరిగితే నీ దొంగ మూడు చేరతారు బిల్లు అంటే కృష్ణ 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 ఇది కృష్ణ ఇది రాధా భలే హింటేస్తున్నానే కృష్ణ నీ బాయ్ ఫ్రెండ్. దేవుడండి ఏంటి నాకెదురు చెప్తున్నావు? నాకెదురు చెప్తానంటే ఫైవ్ పెడితే ఫుల్ స్పీడ్ లో ఉంది, 2 తక్కువ అయిపోయింది, 3 ఎక్కువ అయిపోయింది, 2.5 పెట్టు. 2.5 ఎలా పెట్టాలండి? నా ముందే నించోని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నాకే ఎదురు చెప్తావు నువ్వు. ఒక్క నిమిషం అండి, 2.5 ఎలా పెట్టమంటారండి? అమ్మని అమ్మాయి అనుకో చెప్పావా? ఇది ఇంప్రూవ్ చేసింది కామెడీ. ఎవరు? నిప్పు అప్లోడ్ వచ్చాడేంటి? నిప్పు నిప్పు చెప్పు నిప్పు ఏంటి ఎలా వచ్చావు? ఏడలా నా తావన తీసుకున్న అప్పు అది ఇచ్చేస్తా రేపు వెళ్ళండి ఇచ్చేస్తాను అప్పు. రే నీకు అప్పు ఇచ్చినందుకు నా పిల్లలు నాకు విడాకులు ఇచ్చిందిరా. కంసే కం వడ్డీ చెడ్డీలు తీసుకుంటా. ఒక్క నిమిషం అక్కడ మా ఇంట్లో 2 చెడ్డీలు ఉన్నాయి ఇస్తాను. తెగుతుంది చెప్పు. ఇచ్చేస్తాను నిప్పు గారు. నిప్పు కాల్ చేస్తాది కాలదు. వెళ్ళండి. నా బ్రతుకి ఆనందం లేకుండా పోతుంది. వాడిని యాక్టింగ్ ఏమైందంటే అంటే నేను పిల్లలంటే ఏమన్నా నవ్వాలా? నేను ఏదో అయిపోయి పిలుస్తాను నిన్ను. ఏదో అయిపోనా? ఎవరు వచ్చి వచ్చారు అర్థం కావట్లేదు. ఫ్రస్ట్రేషన్. అరే సుధీర్, రెండు ఓనర్ గారు మంచి టైంకి వచ్చారు. పెగ్గేస్తారా? ఇంకేయనరా, నేను నిన్నేస్తా. ఎప్పుడు ఇస్తావురా రెంటు? నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తానండి. నెక్స్ట్ మంత్ అని నా పిల్ల నెల తప్పినప్పటి నుంచి అనుకున్నావు. అది 2 సార్లు నెల తప్పింది కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కూడా రెంట్ కట్టలే. ఇచ్చేస్తాను సార్. ఇవాళ గిట్లా ఇయ్యలేదనుకో, నేను రేపు వాటర్ కట్ చేస్తా, ఎల్లుండి పవర్ కట్ చేస్తా. తర్వాత నన్ను కట్టేస్తారేంటి? లేలే, మా ఇంటి డోర్ కి టూలెట్ బోర్డు కడతా. అది కాదండి. ఎన్నిసార్లు చెప్పాలి స్టఫ్ తెమ్మని? ఎన్నిసార్లు చెప్పి ఒక్కసారే చెప్పారంటావా? భాషలో రజనీకాంత్ ఒక్కసారి చెప్తే ఎన్నిసార్లు చెప్పినట్టే? 100 సార్లు చెప్పినట్టండి. ఆహా, పరాయి మోగాడు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, కట్టుకున్న మోగాడు ఒకసారి చెప్తే ఒకసారి చెప్పినట్టు. నీకు నాకంటే రజనీకాంత్ ఎక్కువైపోయాడే. రజనీకాంత్ ఎక్కువైపోయాడే. ఉండే షోడ అయిపోయింది కరెక్ట్ టైంకి. షోడ తీసుకొని వస్తాను. నెక్స్ట్ రౌండ్కి రెడీగా ఉండు. సరేనండి 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 సరేనండి.
సమస్య వచ్చిన రోజుతో తాగి తాగి పొడిచేస్తా పచ్చి పుండ్లు అయిపోతుంది. మందు కనిపెట్టినాడు కానీ మందు కానీ రోగం చచ్చిపోవాలి. ఆల్రెడీ పోయింటాడు ఎదవన్నారు ఎదవ. హాయ్ అక్క. నా జీవితంలో హాయ్ ఎక్కడ ఉంది? ఏమైందక్క? మీ బాబు రోజంతా దొబ్బి తాగి బయటికి వెళ్ళి బయట వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అంతా ఇంటికి వచ్చి నా మీద చూపిస్తున్నాను. బావ పెగ్గేసి నేను లెక్కతో తొంతున్నాడు కదా. నువ్వు మందు కొట్టాలక్క. మందు కొడితే బాగోదు. కొట్టాలక్క. మీ ఇంట్లో మ్యాన్ బాగోవాలన్నా ఈ హౌస్ బాగోవాలన్నా ఈ మ్యాన్స్ హౌస్ కొట్టాలక్క. రాయిస్ తాగే బావని రాయిచ్ కొట్టాలి. బ్లెండర్ స్మైట్ తాగే బావని బెండ్ తీయాలి. టీచర్స్ తాగే నా కొడుకులు నువ్వు టీచర్ అయి గుణపాఠం చెప్పాలక. తాగాక బ్యాంక్ ఫెయిల్ తెలియక. సరే కానీ ఇల్లు నాకు నీళ్ళు పట్టరా అక్క. తీసుకొస్తానే. మందు కొడుతున్నావా? మందే కాదు మా ఆయన కూడా కొడతా. అవునా? కొత్తలో మా ఆయన కొట్టేవాడు, తర్వాత ఇప్పుడు నేను కొడుతున్నాను. నువ్వు మందు కొట్టు, తర్వాత బావను కొట్టు. నేను చెప్పింది వినాక మందు కొట్టు. బాగా ఫీల్ అవుతాడు. బాగా ఫీల్ అవడాక నువ్వు మందు కొట్టాల్సిందే. ఆడ అప్సెట్ అయితే నీకు ఇంకో సెటప్ చూసే బాధ్యత నాది. ఏం చేయలేదు. ఎలా ఉంది? చేదుగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? కొట్టాలనిపిస్తుంది. బాగా వస్తున్నాడు, బావను కొట్టు. నేను బ్యాక్ సైడ్ ఉంటాను, మొత్తం అబ్జర్వ్ చేస్తాను, నీకు సపోర్ట్ నేను ఇస్తాను. రెడీ? సరే. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. ఓ రెబ్బన్ కడుతుంది ఏంటో. మిరియాల కషాయం తాగినలాగా ఫేస్ ఏంటని ఇది? ఇది మిరియాల కషాయం కాదురా. ఇది మిరియాల కషాయం కాదు, మ్యాన్సన్ హౌస్. మన ఇంట్లో మ్యాక్షన్ హౌసా? అవునరా. మందు తాగావా? మందు నీ గొంతులో కాదు, నా గొంతులో కూడా ఎక్కుతుంది. కిక్కు నీ కాదు, నాకు ఎక్కుతుంది. కిక్ ఎక్కడే ఎక్కడ నేను కుక్కలు కొట్టబోదు నన్ను అడుగు. నన్ను కొడతావు నువ్వు? ఒక్క నిమిషం. ఆర్య అర్థమైంది. కొడతా కొట్టా కానీ రౌండ్ ఎందుకు తిరిగావే? అరే నీ జర్నీలో చేసిన ఆరోపణలు గుర్తెచ్చుకుంటే దెబ్బ స్ట్రాంగ్ గా పడతాను కొట్టాను. అయితే నేను తిరిగి చూస్తాను. అబ్బా మందు మగ్గలంటరా ఆడట్లాంటిది. నా మూడు మా మూడు చూసి నేర్చుకోండి. ఆగిపోయింది రా. నువ్వు చేసిన అదో పనులు నేను గుర్తురాలేదు జర్నీలో కదరా. నేను ఒక్క రూపాయలు చేశానంటరా. నో. మరి ఏంట్రా ఇది? లాభం లేదురా, లాభం లేదు. ఇప్పుడు మందు తాగావు కదా, ఇది అదో పనే కదా, ఇది అదో పనిగా. తెలియకుండా ఎంత పెద్దదో ఎలా చేశారండి మీరు? లాభం లేదు. మళ్ళీ తిరగాల్సిందే. సారీ, లాభం లేదురా. తాళి తెంపేస్తా ప్లీజ్ తెంపదే కదా. నువ్వు బతుకున్నావు తెలియాలంటే మెల్లో తాళి పట్టు ఉండాలి. నువ్వు ఎలా బతుకుతున్నావు తెలియాలంటే ఈ ఒంట్లో అలంకారం ఏడ్చిపోవాలి. నువ్వు ఎప్పుడు వచ్చావే? ఫస్ట్ రౌండ్ కి వచ్చాను బావా. తాగొచ్చావా? వచ్చి తాగా. అంటే మీ అక్క చెల్లి ఇద్దరు కలిపి ముందే ప్లాన్ వేసుకొని కొడతారు కదా. అక్క నీకు చెప్పలే కదా, బాబాయ్ మధ్య నాకు మెసేజ్లు పెడతాడు అక్క. ఏమని పెట్టారా మెసేజ్? హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టా. ఇంట్లో ఉన్న పిల్లల్ని హ్యాపీగా చూసుకోవడం తెలియదు కానీ మరదలు హ్యాపీ. ఊరుకో అక్క, మన బావ ఆకొట్టేస్తాడు కానీ. అక్క చెప్పడం మర్చిపోయాను, మన బావ ఎదురింటికి వెళ్ళాడు అక్క.
మన ఇంట్లో కారం అయిపోయింది, అందుకే ఇంట్లో ఉన్న పిల్లల మీద మమకారం చూపించడం తెలియదు కానీ ఎదురింట్లో ఉన్న కారం కాదు వచ్చింది. చెప్పడం మర్చిపోయాను, మన పక్కింటి కూడా లేడు అక్క బావా. పక్కింటికి ఇంటికి వెళ్ళావు నువ్వు? అదే పాలలోకి పెరుగు తోడు అడుగుదాం అని చెప్పని వెళ్ళానే. నాకు తోడుగా ఉండమంటే ఎదురింటి దానికి పక్కింటి దానికి తోడు కోసం నువ్వు ఊరుకోక, మన బావే కదా, ఎందుకు కొడతావు? అక్క బావ పోగేస్తున్నాడు. నన్ను క్షమించే, ఎప్పుడు మందు తాగలే. నన్ను క్షమించే. నా ముందే ఓకే సార్, అయిపోయారు. కాదే, అయిపోయారు. అందరికి కారణం నువ్వే సార్. నిన్ను కొట్టాలి. సూపర్. ఈ స్కిట్ లో మీ పెర్ఫార్మెన్స్ వల్ల హైలైట్ చేసేది సీను, ఆ వేరియేషన్స్ ఎక్స్ట్రా చూపించాడు. ఆ మొదట భయపడే భార్యలా చూపించడం నిజంగా జాలేసిందే చూస్తుంటే. ఇక్కడ తర్వాత సీను మందు కొట్టి కొడితే మాత్రం నిజంగా చేశాను నేను. అంటే ఆడవాళ్ళు రివర్స్ అయితే అంత డేంజర్ కాబట్టి రెస్పెక్ట్ చేసి వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. చాలా మంచి స్కిట్ వేశారు అండ్ నిజంగానే మీ పెర్ఫార్మెన్స్ పెట్టారా స్కిట్, రియల్లీ గుడ్. రోజా గారు, దీన్ని బట్టి అందరికి తెలిసింది ఏంటంటే ఆడవాళ్ళని ఊరికే గోకి రెచ్చగొట్టకూడదు. అసలు ఎంత అమ్మాయి ఎప్పుడు చెప్పారు, ఒక్కసారి చెప్పారంటే అయ్యో పాపం అనిపించేలాగుంది సీను అయితే అమ్మాయిగా. అండ్ మంచి చెల్లెలు మీ మరదలు చూసావా, మన బావే అంటూ. వాడు ఇంకా ఇంకో పంచ్ ఉంది మేడం, తాగాలక్క. ఎందుకు తాగో? నేను తాగినా, రష్మి తాగదా, రోజా గారు తాగరాడు. బతికిపోయావు, స్టేజ్ మీదకి వచ్చి కొట్టేదాన్ని. స్టేజ్ మీద వచ్చి కొట్టారంట. చాలా బాగుంది అందరి పర్ఫార్మెన్స్. Thank you, Sudigari Sudhir and team. Thank you so much.